విశ్వాసం అనేది ఎంతో శక్తివంతమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విలువైనది. ఈ సబ్జెక్ట్ గురించి, దీని గురించి నువ్వు ఎంతవరకు ధ్యానించగలుగుతావో అంతగా నువ్వు దీవించబడతావు. అంతగా నీ పరిస్థితుల పైన, నీ కుటుంబంలో అన్ని విధాలుగా నీవు పరిపాలించడం ప్రారంభిస్తావు. అందుకనే దేవుని అందున్న విశ్వాసము చాలా గొప్పది, చాలా గొప్పది. దేవుని యందు ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్, సాధారణమైనది కాదు. ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అందుకే ఎవరన్నా ఎలా బ్రతుకుతున్నావమ్మా ఇలా అంటే, ఏదో అండి దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతా ఉన్నాను. ఎందుకంత డల్లుగా చెప్పాలా కదా? అంటే మన విశ్వాసం దేవుని పట్ల ఉందంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం మనం. ఓకే, గొప్ప కార్యాలంట, అసాధారణమైన కార్యాలంట. నమ్మే వాళ్ళు ఉంటే చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఈ పదే చెప్తున్నట్టే మీ మనసు, మీ ఆలోచన ఇలా మారిపోవాలా. అపోస్తుల యొక్క విశ్వాసంలోకి మీరు మార్చబడాలా. హల్లెలూయా. అపోస్తుల యొక్క విశ్వాసంలోకి మనం మార్చబడాలా. ఎందుకంటే మనం ఉంటున్న దినాలలో ఈ రకమైన ఫెయిత్ స్టాండర్డ్ కనుక లేకపోతే మనం జర్నీ చేయలేం. చాలా ఇబ్బందికరంగా, చాలా బలహీనతలు అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా రోగం కనిపిస్తుంది, ఎటు చూసినా అప్పులు కనిపిస్తూ ఉంటాయి, ఎటు చూసినా వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది, ఎటు చూసినా చింత, బాధ, వేదన, కన్నీరు, ఇక బోరని ఏడవాలి అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ విశ్వాసానికి కలుగు పరీక్షకి దేవుడు సమాధానం ఇస్తాడు. విశ్వాసాన్ని దేవుడు ఎక్కడైనా సరే కనపరుస్తాడు. అది సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడైనా, గాల్లో ఎగురుతూ ఉన్నప్పుడైనా, కొండలపైన నిలబడుతున్నా, ఎక్కడైనా సరే విశ్వాసానికి దేవుడు హానర్ చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఒకవేళ నాలుగు గోడల మధ్యలో నువ్వు ఎక్కెక్కి ఏడుస్తున్నా, స్టిల్ యూ హ్యావ్ ఫెయిత్. ఆ ఫెయిత్ ని గాడ్ ఖచ్చితంగా హానర్ చేస్తాడు. నేను నమ్ముతుంది అదే. ఎట్టకేలకు ఆ సింహపు బోన్లో ఉన్నా నాకు తెలుసు ప్రభు నా కోసం అక్కడ దిగి వస్తాడు. ప్రభు నా కోసం. ఎర్ర సముద్రంలో ప్రయాణం చేస్తున్నా మన కోసం ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. ఎరుకో గోడలు లాంటి మన చుట్టూ ఎన్ని ఉన్నా సరే గోడల్ని బద్దలు కొట్టి వెళ్ళిపోవాల్సిందే. మనం ఊరుకునే ప్రసక్తి లేదు, ఏడ్చే ప్రసక్తి లేదు, నాయనా అనే గోజాడే ప్రసక్తి లేదు. ఎట్టకేలకు నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు నడవాల్సిందే. కొండలతో మాట్లాడుతూనే ఉండాలా, నీ జర్నీని నువ్వు కొనసాగిస్తూనే ఉండాలా. అంటే నీ యొక్క మార్గాన్ని కొండలు ఆపొద్దు, సింహాలు ఆపొద్దు, శత్రువులు ఆపొద్దు, సాతాను కూడా ఆపడానికి వీలు లేదు. దాట్స్ యువర్ ఫెయిత్. అది విశ్వాసానికి ఉన్న బలము. ఆమేన్. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. హల్లెలూయా. ఇక్కడ పేతురు భక్తుడు, అపోస్తలుడైన పేతురు పత్రిక రాస్తున్నాడు, సంఘానికి పత్రిక రాస్తున్నాడు. పత్రిక రాసి ఏం చెప్తున్నాడు అంటే చాలా లోతుగా చెప్తున్నాడు. చెప్పండి, చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. పేతురు చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి. ఎవరి నీతి? మన నీతి కాదు, దేవుని నీతిని బట్టి. దేవుని నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. అంటే అపోస్తులైన పేతురు సంఘానికి ఏం చెప్తున్నాడంటే మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు అని చెప్పట్లేదు. యేసుక్రీస్తు అని ఒక్కరిని మనం విశ్వసిస్తున్నాం కాబట్టి
మేమేదైతే మొదట విశ్వాసించామో అదే విశ్వాసం మీరు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఉంటదంటే ఈక్వల్ ఫెయిత్స్. అంటే అపోస్తులు కలిగిన ఏ దృఢమైన విశ్వాసం ప్రభు పట్ల ఉన్నదో అదే విశ్వాసము బోధిస్తున్న వాళ్ళు, అంగీకరించిన వాళ్ళలో కూడా సేమ్ ఫెయిత్, సేమ్ ఈక్వల్ ఫెయిత్ అనేది వాళ్ళలో కలిగి ఉన్నదంట. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో బోధించబడుతుంది, ఈ వాక్యం బోధించబడుతున్నప్పుడు అపోస్తులు కలిగిన గొప్ప విశ్వాసం అండి అని అంటారు కదా. అదే విశ్వాసాన్ని బోధిస్తున్నప్పుడు నీలో ఏం ప్రవహిస్తుంది? ఆవగింజనా, జీలకర్రనా, ఆవాలా, ఏం పని చేస్తుంది? దట్ గ్రేట్ ఫెయిత్. అదే గొప్ప విశ్వాసం మనలో పనిచేస్తుంది. ఒప్పుకోరా? నాకు తెలుసు ఒప్పుకోరు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అపోస్తులు కలిగిన దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం. అదే ఫెయిత్ ని వాళ్ళు ఆరంభించారు. అదే బోధను మనం విశ్వసిస్తున్నాం. మనం విశ్వసిస్తున్నాం అంటే ఆ ఫెయిత్ కి ఈ ఫెయిత్ కి, ఆ విశ్వాసానికి ఈ విశ్వాసానికి తేడా లేదు. అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా. చిన్న చేంజ్ ఏంటిదంటే వాళ్ళు ప్రదర్శిస్తారు, మనం ప్రదర్శించం. అదే తేడా.